హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ ఆఫ్ వల్లీరామ్. మేమందరం కలిసి ఒకే దగ్గర కుకింగ్ అయితే చేసుకుందాం అనుకొని ఫిక్స్ అయ్యాము. అందుకే అందరం వచ్చి మార్నింగ్ అయితే వచ్చేసాము. చూడండి, అందరం టిఫిన్ అయితే మేము ప్రిపేర్ చేసేసాము మార్నింగ్ టిఫిన్గా. ఇంకా అందరం కలిసి కూర్చొని టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాము. మేము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. వీళ్ళైతే ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు. ముగ్గురు చూడండి ఎలా కూర్చొని కట్ చేస్తున్నారో. ఇంకా అందరం కలిసి ఇంకా అలా కట్ చేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఐటెం అయితే వెజ్ పలావ్తో స్టార్ట్ చేసాము. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వాళ్ళు ఇస్తుంటే మేమైతే వెజ్ పలావ్ అని స్టార్ట్ చేసాము. ఇంకా చికెన్ని 65కి మ్యారినేట్ చేసి అయితే పెట్టాము. ఇంకా అందరం కలిసి స్టార్ట్ చేసాము. చూడండి, ఇక్కడైతే పులిహోర కోసం పులిహోర రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అది కొంచెం చల్లారి పెడుతున్నారు. ఎవ్వరూ ఖాళీ లేకుండా అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఇంకా మేమైతే చికెన్ 65 కోసం అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి ఆ రోజు చికెన్ 65 అయితే చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ చికెన్ 65 కోసం చూస్తున్నారు. మేమైతే ఇంకా పులావ్ అయితే రెడీ అవుతుంది. నాకొద్దు, కెమెరామెన్. ఎంతమంది వండుతారా బిర్యానీలు? ఎంతమంది వండుతారు? ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక ఛానల్ అయితే ఇమిటేట్ చేస్తున్నారు. అది కూడా కుకింగ్ ఛానల్ అండి. వాళ్ళు ఎలా అంటారో వీళ్ళు కూడా అలాగే ట్రై చేస్తున్నారు. ముందు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. చూడండి, ఒరిజినల్ అయితే వినండి ఒకసారి ఎలా ఉంటుందో. ఫైనల్గా వచ్చింది వాళ్ళకి. మేము పులిహోర చేసే పనిలో ఉంటే మా పిల్లలు మాత్రం మంచిగా ఆడుకున్నారు. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో ముగ్గురు కలిసి. పార్టీ అయినా భోజనాలైనా స్వీట్ లేకుండా ఉంటుందా? అందుకే కద్దుక కీర్ అయితే చేసుకున్నాము. ఈ కద్దుక కీర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అసలు కద్దుక కీర్ అంటే ఏంటో తెలుసా? అది కూడా తెలియకపోయినా కామెంట్ చేయండి.
ఫైనల్గా 3 hours అందరం కష్టపడి కుకింగ్ అయితే చేస్తాం. ఇంకా తినడానికి అయితే రెడీ అవుతున్నాం. చూడండి, ఇంకా ఆకులన్నీ వేసేసి అందులో కొంచెం కొంచెం అందరికీ అయితే ముందైతే పెట్టేశాము. ఇంకా వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి, తింటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చారు. మటన్ కర్రీ మష్రూమ్ చెప్పను. మష్రూమ్ చెప్పరా? ఇలా చెప్పాలా? పన్నీర్ బటర్ మసాలా, మష్రూమ్ బటర్ మసాలా విత్ క్యాప్సికమ్. బా ఎలాగ తీసారా? బా ఎలాగ తీసారా? ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్. మేడం గారు. బాగుందా? 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 మటన్ కర్రీ బాగా ఉడికిన తర్వాత దాంట్లో లాస్ట్లో కొంచెం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అని చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇలా మంచి బిర్యానీ పులావ్ చేసుకోండి. పులావ్లో ఆ గ్రేవీ వేసుకుని తింటుంటే అద్భుతం అనుకోండి. మీరు కూడా మీకు ట్రై చేయండి, సూపర్ వస్తుంది. అందరం కలిసి చేసిన ఐటమ్స్ అయితే ఇదిగోండి: బటర్ మష్రూమ్ కర్రీ, చింతపండు పులిహోర, చికెన్ 65, కద్దు కా ఖీర్ అండ్ ఇంకా రైతా, కొబ్బరి అన్నం, ఇంకా మటన్ కర్రీ. మటన్ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే వెజ్ పులావ్. ఇంకా మేము చేసిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్స్ ఆఫ్ అలీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.